వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీ పోలింగ్ లొకేషన్ పర్టికులర్గా మీ పోలింగ్ స్టేషన్ చుట్టూ కూడా ఒకసారి ఎంత ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, లేకపోతే ఏమేమి హౌసెస్ ఉన్నాయి, ఎవరెవరు హౌసెస్ ఉన్నాయి అన్నీ కూడా ఒకసారి మీరు విజిబుల్గా అన్నీ చూసుకున్న తర్వాత మీరు అక్కడ 100 మీటర్స్ మార్క్ ఎక్కడ గీయాలి, 200 మీటర్స్ మార్క్ ఎక్కడ గీయాలి అనేటటువంటిది అంతా కూడా మీకు రూట్ ఇన్ఛార్జ్ ఎస్ఐ వచ్చినప్పుడు మీరంతా కూడా ఆ ఏరియా మొత్తం తిరిగి ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నైట్ టైం కూడా మనకి ఈరోజు నైట్ కూడా ఇంపార్టెంటే ఉంటుంది కాబట్టి నైట్లో కూడా విలేజ్లో కూడా ఎలాంటి ఇష్యూస్ కాకుండా ఎస్ఐ గారు కూడా ఉంటారు, ప్లస్ మీరు కూడా అవసరమైతే అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ మీ మెయిన్ రోల్ ఆఫ్ డ్యూటీ ఏంటంటే మీకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి స్టాఫ్ని, ఆ మెటీరియల్ని ప్రొటెక్ట్ చేయటం అనేది మన బాధ్యత. లాస్ట్ ఎలక్షన్స్కి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ ఎలక్షన్లో మనకి కౌంటింగ్ కూడా ఎలక్షన్ అయిపోయిన ఆఫ్టర్నూన్ తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయింది. బట్ ఈ ఎలక్షన్స్లో అట్లా ఉండదు. మనకి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఎలక్షనే ఉంటుంది. సో 5 o'clock తర్వాత మీరు ఒక్కసారిగా మీ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో ఎక్కడైతే ఎంట్రీ ఉందో ఆ యాక్సెస్ని మీరు కంట్రోల్లోకి తీసుకొని ఆ 5 o'clock టయానికి మీకు ఎవరెవరైతే ఎలక్షన్ సెంటర్లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళతో మీరు ఒక చిన్న వీడియో తీసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. క్లారిటీ ఉంది. కరెక్ట్గా 7 o'clock పోలింగ్ స్టార్ట్ అయ్యేటట్లు చూడాలి. అదేవిధంగా ఈవినింగ్ 5 o'clock ప్రాపర్గా గేట్స్ అవి క్లోజ్ చేసుకొని 5 o'clock టయానికి మీ దగ్గరికి ఎవరెవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళని మాత్రమే ఓటింగ్ చేసేటట్లు చూడాలి. నెక్స్ట్ ఈ క్రమంలో మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎవరు కూడా కెమెరాస్ లోపలికి తీసుకెళ్ళకూడదు, అంటే సెల్ ఫోన్స్ క్యారీ చేయకూడదు, వాటర్ బాటిల్స్ క్యారీ చేయకూడదు. నెక్స్ట్ ఎవరైనా సీనియర్ పొలిటీషియన్స్ అంటే మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ వస్తే వాళ్ళు పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి పోలింగ్ జరిగేటటువంటి సభలను చూసే అవకాశం ఉంది. కానీ వాళ్ళతో పాటు వచ్చినటువంటి స్టాఫ్ ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, గన్మెన్స్ కానీ వీళ్ళు. సో వెపన్స్ ధరించి గన్మెన్స్ ఎవరు కూడా పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళకూడదు, మీరు కూడా వెళ్ళకూడదు. సో మీకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పోలింగ్ స్టేషన్లో మీకు ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఇవన్నీ కూడా మీ రెస్పెక్టివ్ ఎస్ఐస్ వచ్చి మీకు బ్రీఫ్ చేయడం జరుగుతుంది. ఎవరు